ఆ స్కీమ్ తీసుకొచ్చిండు. అందుకనే ఇలాంటి పథకాలు ఎన్నో పెడుతున్నాం, ఇంకా చేయాలని చాలా ఉన్నది. కేసీఆర్కి ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినాం. నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీర, మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతాడు. వారం రోజులు టైం డబల్ మీటింగ్ పెడతాం. ఒక్కొక్క ఎంపీ 6 లక్షలతో గెలిచిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే 1 లక్ష మెజార్టీతో గెలిచిండు. నువ్వు మీటింగ్లు కాదు, 10 ఏళ్ళు ఏం చేసినావు? లిక్కర్ దందా చేసినావా? ఫోన్ ట్యాపింగ్ చేసినావా? లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఎన్ని మోసాలు చేసినావో ఇవన్నీ ధరణి ద్వారా బయటపడుతున్నాయి. అందుకనే మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు మా కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు, నా ఆహ్వానం మేరకు మా కాన్ఫరెన్స్లో మినిస్టర్ అయినా సరే, ఇక్కడ ఎమ్మెల్యే నేనే కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద మీటింగు మనకి గెలిచిన తర్వాత ఎప్పుడు పెట్టుకోలే. ఇంత సమ్మర్లో, ఎండాకాలంలో, ప్యాడీ సీజన్ అయినా సరే ఇంతమంది వచ్చిండు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దాంతోపాటు ఇంకా కూడా ఎండలో జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే కొన్ని హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా మనం పునరుద్ధరించుకొని అన్ని ఫెసిలిటీస్ కలిసే విధంగా కార్యక్రమాలు చేస్తాం. రోడ్ల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఆర్ఎన్బి శాఖ ద్వారా దాదాపు ఇప్పటికీ 1600 కోట్ల రూపాయలు ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది. మిగిలిన రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒకటే మీ అందరికీ మాటిస్తున్నాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో తప్పకుండా మీ అందరికీ ఇల్లు కానీ ఏ విషయంలో ఉన్నా మేమందరం అందుబాటులో ఉంటామని, ముఖ్యంగా దేవరకొండ, మునుగోడు లాంటి ప్రాంతంలో అక్కడ 2 డైనమిక్ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, బాలు నాయక్ గారు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ట్రైబల్ సంబంధించిన విషయంలో అన్ని కూడా ప్లాన్తో ముందుకు పోతాం.